హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఎన్సీఆర్టీ టాపిక్స్ మీద ఉంటుంది. మనకి యూపీఎస్సీలో చూసుకుంటే ఎన్సీఆర్టీస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం చూసుకున్నా, ఎక్కడైనా మీరు టాపర్నైనా కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు మీరు వెళ్ళేసి నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా, ఏం చేయాలి అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు ఒకసారి సిలబస్ చూడండి అంటారు. సిలబస్ చూసిన తర్వాత, బ్రో నేను సిలబస్ చూశాను, సిలబస్ కూడా చదివానంటే, నెక్స్ట్ ఒకసారి పీవైక్యూస్ చూడండి, మీకు ఏమైనా అర్థమవుతున్నాయేమో అంటారు. ఓకే, ఈ మూడు కూడా అయిపోయినాయి బ్రో అన్నాం అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, అయితే మీరు స్టార్ట్ చేయండి ఇంకా ఎన్సీఆర్టీస్ చదవడం అంటారు. ఎన్సీఆర్టీ, ఈ ఎన్సీఆర్టీస్ ఏంటి అంటే, మనం సౌత్ ఇండియాలో ఎవరైతే ఉంటారో అంటే ఆంధ్ర పీపుల్, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి ఎన్సీఆర్టీస్ అంటే ఎక్కువ ఐడియా ఉండదు. ఎందుకంటే మనకి ఈ స్టేట్స్లో స్కూల్స్లో వచ్చేసి స్టేట్ బోర్డ్ చదివిస్తారు. నేను ఎక్కువ మంది గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను. సెంట్రల్ బోర్డ్స్ కూడా ఉన్నాయి ఈ స్టేట్స్లో, కానీ ఎక్కువ స్టేట్ బోర్డ్స్ చదివిస్తారు. స్టేట్ బోర్డ్స్ కాబట్టి ఇక్కడ మనకు ఎన్సీఆర్టీ కవర్ అవ్వదు. ఇంకోటి, నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు యూపీఎస్సీలో ఎన్సీఆర్టీ చదవాలి అన్నప్పుడు ఒక్కసారిగా ఈ ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి న్యూగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు నార్త్ ఇండియా చూసుకోండి. నార్త్ ఇండియన్స్ చూసుకున్నాము అంటే వాళ్ళకి అక్కడ సెంట్రల్ బోర్డు ఉంటుంది. ఏముంటుంది? సెంట్రల్ బోర్డ్. ఈ సెంట్రల్ బోర్డులో వాళ్ళకి ఎన్సీఆర్టీస్ చదివిస్తారు. సెంట్రల్ బోర్డులో ఎన్సీఆర్టీస్ చదివిస్తారు. యూపీఎస్సీకి వచ్చేసరికి ఇవి వాళ్ళకి ఒక రివిజన్లా ఉంటాయి, ఏదో కొత్తగా చదివినట్టు ఉండవు. నెక్స్ట్, ఈ ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే, మన జిఎస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, GS1, GS2, GS3, GS4 ఇలా టాపిక్స్ ఉన్నాయి కదా, వాటిలో బేసిక్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అవుద్ది. మనకు బేసిక్ ఫౌండేషన్ ఏమవుద్ది? స్ట్రాంగ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీస్ చదవడం వల్ల వితౌట్ కోచింగ్ అండి, వితౌట్ కోచింగ్, ఇది చాలా పెద్ద వర్డ్. వితౌట్ కోచింగ్ యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చు. కోచింగ్ అవసరం లేదు. ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత మీ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతాయి. మీరు ఆటోమేటిక్ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ బుక్స్ మీకు చదవడం వచ్చేస్తుంది. బుక్స్ కూడా మీకు అర్థమైపోతాయి. ఓకేనా? మీరు ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో కూడా చూసుకుంటే, పీవైక్యూస్ యూపీఎస్సీలో హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఇంకా పాలిటీ, ఇవి ఎన్సీఆర్టీస్ నుంచే వస్తాయి మన క్వశ్చన్స్. ఎన్సీఆర్టీస్ నుంచి చాలా వరకు అడిగి ఉన్నారు. ఒకసారి ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తే మనకు చాలా ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. పీవైక్యూసే ఉన్నాయి. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్లో కూడా మీరు సింపుల్ వర్డ్స్లో రాయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మీరు కరెంట్ అఫైర్ న్యూస్ పేపర్ చదువుతారు కదా, దాంట్లో ఏదైతే వర్డ్స్ ఉంటాయి, టెక్నికల్ వర్డ్స్, ఆ వర్డ్స్ కూడా మీకు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా అర్థమవుతాయి. అదంతా ఎప్పుడు అంటే మీరు ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తేనే. ఎన్సీఆర్టీస్ చదవమంటారు. ఎన్సీఆర్టీస్ ఏవి చదవాలి అనగానే వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట, 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీస్ ఎన్ని ఉన్నాయో అన్నీ చదవాలి అంటారు. అయితే అన్నీ చదవడం అవసరం లేదు. అన్నీ చూసుకుంటే చాలా ఎన్సీఆర్టీస్ ఉంటాయి. మనకు కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, జిఎస్ పేపర్స్. ఆ జిఎస్ పేపర్స్ కోసమే ఎన్సీఆర్టీస్ చదివితే మీకు ఎనఫ్, ఇంకా అవసరం లేదు. ఆ పేపర్స్ ఏవి అయ్యా అంటే మనం చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి జియోగ్రఫీ కోసం మనం ఎన్సీఆర్టీ చదవాలి. దీనికి కూడా మనం 6th నుంచి 12th వరకు, నేను ఏవైతే ఇక్కడ సబ్జెక్ట్స్ రాస్తున్నానో ప్రతిదీ 6th నుంచి 12th వరకు కవర్ చేయాలి. జాగ్రఫీ అయిపోయిందా? నెక్స్ట్ మీరు కవర్ చేయాల్సింది హిస్టరీ. ఎన్సీఆర్టీస్ హిస్టరీ, దీనికి కూడా సేమ్ 6th నుంచి 12th వరకు కవర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు కవర్ చేసిన ఎన్సీఆర్టీ పాలిటీ, దీనికి కూడా 6th నుంచి 12th వరకు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు కవర్ చేయాల్సింది ఎకానమీ, దీనికి కూడా 6th నుంచి 12th వరకు ఉంటుంది. ఆ ఎన్సీఆర్టీస్ ఏవేవి అనేది నేను చూపిస్తాను, మీరు ఏం టెన్షన్ పడబాకండి. ఆ ఎన్సీఆర్టీస్ కొనడం కూడా అవసరం లేదండి. నేను ఏవైతే చూపిస్తానో ఫ్రీగా దొరుకుతాయి మీకు. మీరు మొబైల్ అయినా, ట్యాబ్లో అయినా, సిస్టమ్ ఉంటుంది ల్యాప్టాప్లో, ఎక్కడైనా కూర్చొని ఫ్రీగా చదువుకోవచ్చు. కొనడం అవసరం లేదు.
కొనాలంటే కూడా దొరుకుతాయి, కానీ ఫ్రీగా కూడా దొరుకుతాయి. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, అది నేను వీడియో లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ పాలిటీ ఎకానమీ అయిపోయింది. నెక్స్ట్ మనకు ప్రిలిమ్స్లో జనరల్ సైన్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మోస్ట్లీ మనకు ఈ ఎన్సీఆర్టీస్ నుంచే వస్తుందండి. సరే, ఇప్పుడు ఈ ఎన్ని ఎన్సీఆర్టీస్ చెప్పారు కదా బ్రో, జాగ్రఫీకి, హిస్టరీకి, పాలిటీ, ఎకానమీ, మీరు కూడా ఇట్లాగే చదవమంటారా? ఆ ఎన్సీఆర్టీస్ ఏవో మనం చూడలేదు కదా ఇప్పుడు దాకా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఆ ఎన్సీఆర్టీస్ నేను ప్రతి బుక్ ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను డిజిటల్గా ప్రతి బుక్ని చూపిస్తా. పైన ఉన్న చార్ట్ ఉంటుంది కదా, దాని పేపర్ కవర్ పేజ్ చూపిస్తాను. దాని మీద ఏముంది నేము అది నోట్ చేసుకోండి, అది ఏ క్లాస్ది అది నోట్ చేసుకోండి, అది ఏ సబ్జెక్ట్ కింద చదవాలి అది నోట్ చేసుకోండి. అంటే ఎలా అంటే, ఫస్ట్ జాగ్రఫీ అంటే జాగ్రఫీ అని రాయండి. నేను చెప్పే టైంలో జాగ్రఫీ అని రాశారా, దీని కింద ఫస్ట్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ అని రాయండి. 6th క్లాస్ ఎన్సీఆర్టీ నేను చూపిస్తా. దానికి కవర్ పేజ్ మీద ఒక హెడ్డింగ్ ఉంటుంది. కవర్ పేజ్ మీద 6th క్లాస్ ఎన్సీఆర్టీకి ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఆ హెడ్డింగ్ని నోట్ చేసుకోండి. సేమ్ అలాగే 7th క్లాస్ ఎన్సీఆర్టీ చూపిస్తుంది జాగ్రఫీకి సంబంధించింది. ఆ హెడ్డింగ్ని నోట్ చేసుకోండి. ఇలాగా మీకు 12th వరకు ఉంటాయి, 12th క్లాస్ వరకు ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ మీరు సపరేట్గా నోట్ చేసుకున్నారు అంటే ఈజీగా ఆ ఎన్సీఆర్టీ సెర్చ్ చేయడానికి, తీసుకోవడానికి చాలా ఈజీ అయిపోద్ది. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ నేను జాగ్రఫీతో స్టార్ట్ చేస్తున్నా. జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ ఇవ్వండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఎన్సీఆర్టీస్ ఉన్నాయండి. జాగ్రఫీకి ఎన్ని ఉన్నాయి ఎన్సీఆర్టీస్? 8 ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. ఓకేనా బ్రో? ఏంది బ్రో అది అంత దూరంగా ఉన్నాయి, మాకు అర్థం కావట్లేదు, కనిపించట్లేదని టెన్షన్ పడవాకండి. నేను జూమ్ చేసి ప్రతి ఎన్సీఆర్టీ కవర్ పేజ్, ఏ క్లాస్ అన్నీ చూపిస్తాం. ఫస్ట్ మనం వచ్చేసి మన 6th క్లాస్ ఎన్సీఆర్టీ చూద్దాం. 6th క్లాస్ ఎన్సీఆర్టీది నోట్ చేసుకోండి. నేను చెప్పాను కదా ఎలా నోట్ చేసుకోవాలో అలా చేసుకోండి. దీని హెడ్డింగ్ వచ్చి కవర్ పేజ్ చూడండి, ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్. ఎన్నో క్లాస్ అండి? 6th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇది చదవాలి జాగ్రఫీకి. నెక్స్ట్ వచ్చేసి 7th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇదిగోండి 7th క్లాస్ ఎన్సీఆర్టీ. దీని హెడ్డింగ్ ఏముందండి? కవర్ పేజ్ హెడ్డింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? ఏదంట? ఎన్నో క్లాసు? 7th క్లాస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 8th క్లాస్ ఎన్సీఆర్టీ. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి, మీకు ఏ వీడియోలో ఎక్కడ దొరకవు. 8th క్లాస్ ఎన్సీఆర్టీది. దీని కవర్ పేజ్ నేమ్ చూడండి, సోషల్ సైన్స్, రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. మీరు సిలబస్ చూసుకుంటే ప్రతిదీ మీకు లింక్ అవుద్ది యూపీఎస్సీ సిలబస్కి, ఎన్సీఆర్టీస్. నెక్స్ట్ ఏంటండి? 9th క్లాస్ ఎన్సీఆర్టీస్. 9th క్లాస్ ఎన్సీఆర్టీ ఏముంది? నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ కంటెంపరీ ఇండియా పార్ట్ 1. గుర్తుపెట్టుకోండి, 9th క్లాస్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ వచ్చేసి మనకు 10th క్లాస్ ఎన్సీఆర్టీ అండి. ఇదేది 10th క్లాస్ ఎన్సీఆర్టీ. దీని కవర్ పేజ్ పేరేంటి? కంటెంపరీ ఇండియా పార్ట్ 2. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు 11th క్లాస్ ఎన్సీఆర్టీ, ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. 11th క్లాస్ ఎన్సీఆర్టీది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా జాగ్రఫీ స్టార్ట్ చేయమంటే ఎన్సీఆర్టీ ఫస్ట్ ఇక్కడ నుంచి 11th క్లాస్కి వెళ్ళిపోతారు. దీని ముందు చాలా ఎన్సీఆర్టీస్ ఉన్నాయి, 6th 7th 8th 9th. అవి కవర్ చేయాలి. అవి బేసిక్స్ అయితే మీకు ఈ ఎన్సీఆర్టీస్ అర్థమవుతాయి. ఇంకా సింపుల్ చెప్పాలా, ఈ 11th క్లాస్ ఎన్సీఆర్టీసే మన కోచింగ్స్లో చెప్పేది కూడా వాళ్ళు. మనం కానీ బేసిక్స్ ముందు కానీ 6th 7th 8th 9th కవర్ చేసుకున్నాం అనుకోండి, ఈ 11th క్లాస్ మనకు చాలా ఈజీ, కోచింగ్ కూడా అవసరం లేదు, చదవచ్చు అనేది. అందుకే నేను చెప్పింది. ఇక్కడ చూడండి, 11th క్లాస్లో ఇంకో ఎన్సీఆర్టీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. ఇది ఎన్నో క్లాస్? ఇది కూడా 11th క్లాస్ అండి. నెక్స్ట్ వచ్చేసి 12th క్లాస్ ఎన్సీఆర్టీ మనకి ఇక్కడ ఒకటి ఉంది, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ. ఇది 12th క్లాస్ ఎన్సీఆర్టీ. అర్థమైంది అనుకుంటున్నా. క్లియర్గా నీట్గా రాసుకోండి, ఏం టెన్షన్ అవసరం లేదు. దీన్ని ఎలా చదవాలి, ఎక్కడి నుంచి తీసుకొని చదవాలి అది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఎన్ని ఎన్సీఆర్టీస్ వచ్చాయండి మనం చూసుకుంటే మొత్తం ఇవి
8 ఎన్సీఆర్టీస్ ఒక జాగ్రఫీకి మీకు ఎంటైర్ కవర్ అయిపోద్ది. మోస్ట్లీ క్వశ్చన్స్ దీనికి నుంచే వస్తాయి. జాగ్రఫీ స్పెషాలిటీ అదండి. ఇంకా మీరు చదవాలి అంటే జాగ్రఫీకి మీరు చదవాల్సింది జీసీ లియాంగ్ బుక్ ఒకటి ఉంది. జీసీ లియాంగ్ బుక్ స్టాండర్డ్ బుక్ అండి. ఆ బుక్లో సిలబస్ని మ్యాచ్ చేస్తూ చదవాలి. సిలబస్ అంటే దీంట్లో చాలా టాపిక్స్ ఉంటాయి. మనకు సిలబస్లో వచ్చేసి వాల్కెనోస్ ఉందనుకోండి, వాల్కెనోస్ అని ఉందనుకోండి. ఈ వాల్కెనోస్ మనం ఈ జీసీ లియాంగ్లో చదవాలి, సెలెక్టెడ్గా చదవాలి. అలాగన్నమాట సిలబస్ మ్యాచ్ చేసుకోవడం అంటే. మీరు ఈ ఎన్సీఆర్టీ చదివారనుకోండి, ఇది కూడా చదవడం అవసరం లేదు. ఓకేనా? ఇక్కడికి జాగ్రఫీ బుక్స్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిపోయిందా? స్టాండర్డ్ బుక్ జీసీ లియాంగ్ ఎన్సీఆర్టీస్ ఎన్ని ఉన్నాయి? 8 ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఎన్సీఆర్టీ వచ్చేసి హిస్టరీ సబ్జెక్ట్ అండి. హిస్టరీలో మనకు ఏన్షియంట్ ఉంది, మిడివల్ ఉంది, మోడర్న్ ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. ఈ 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎన్సీఆర్టీస్ మొత్తం మీద కవర్ అయిపోతాయి. ఈ ఎన్సీఆర్టీస్ ఒక్కసారి మీరు చదివారంటే, సరేనా, ఒక్కసారి చదివారంటే హిస్టరీ అసలు తిరుగుండదు. స్టాండర్డ్ బుక్స్ కూడా అవసరం లేదండి మనకు. ఏవైతే ఆర్ఎస్ శర్మ ఉందో, ఇంకా మిడివల్ హిస్టరీకి, ఇంకా మోడర్న్ హిస్టరీకి ఒక స్పెక్ట్రమ్ చూసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్సీఆర్టీస్ చదివారంటే స్పెక్ట్రమ్ అలా అలా ఆడేయచ్చు. మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇంకా ఈజీగా రాయొచ్చు ఈ ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తే. ఆ ఎన్సీఆర్టీస్ ఏవి అంటే చూడండి. 6th క్లాస్ ఎన్సీఆర్టీ ఇది. 6th క్లాస్ ఏది? ఎక్స్ప్లోరింగ్ సొసైటీ, ఇండియా అండ్ బియాండ్. బ్రో మనం ఇది జాగ్రఫీకి కూడా చదివామని మీకు గుర్తు రావచ్చు. సేమ్ ఎన్సీఆర్టీ మళ్ళీ ఇక్కడ రివైజ్ చేసేయండి అంతే. 6th క్లాస్లో సోషల్ సైన్స్ అనగానే ఒకే బుక్ ఉంటుంది. దాంట్లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అన్నీ దాంట్లోనే కవర్ అయి ఉంటాయి. ఫస్ట్ బేసిక్ బుక్ కాబట్టి ఇది ప్రతి జిఎస్కి వచ్చేసరికి ఈ బుక్ 6th ఇదే ఉంటుంది. కానీ ఇంకో బుక్ ఒకటి ఉంది. ఒకవేళ ఇది లేదు మీ దగ్గర, అది కానీ ఉండుంటే అవర్ పాస్ట్ అని ఉంటుంది. అవర్ పాస్ట్ 1 అని ఉంటుంది. ఈ బుక్ కానీ ఉందంటే ఈ బుక్ అవసరం లేదు, ఈ బుక్కే చదవండి. ఇది కానీ లేకపోతే ఏం టెన్షన్ పడలేదు, ఇది చదువుకున్నా చాలు. నెక్స్ట్ చూడండి. 6th క్లాస్ ఎన్సీఆర్టీ అయిపోయింది. మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీ చూడాలి. ఇదిగోండి 7th క్లాస్ ఎన్సీఆర్టీ అవర్ పాస్ట్ 2. ఇది ఏం క్లాసు? 7th క్లాస్ ఎన్సీఆర్టీది. నెక్స్ట్ చూడండి, నోట్ చేసుకోండి జాగ్రత్తగా. 8th క్లాస్ ఎన్సీఆర్టీ అండి ఇది. 8th క్లాస్ ఎన్సీఆర్టీ అవర్ పాస్ట్ 3. 8th క్లాస్ ఎన్సీఆర్టీది. ఓకేనా? ఇక్కడికి అయిపోయిందా? నెక్స్ట్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ చూడండి. 9th క్లాస్ ఎన్సీఆర్టీ. 9th క్లాస్ ఎన్సీఆర్టీ ఇది. 9th క్లాస్ ఎన్సీఆర్టీ కవర్ పేజ్ నేమ్ ఏముంది? ఇండియా అండ్ ద కాంటెంపరీ వరల్డ్. నెక్స్ట్ 10th క్లాస్ ఎన్సీఆర్టీ చూడండి. ఇక్కడ 10th క్లాస్ ఎన్సీఆర్టీ దీని కవర్ పేజ్ ఇండియా అండ్ కాంటెంపరీ వరల్డ్ పార్ట్ 2. అక్కడ పార్ట్ 1, ఇది పార్ట్ 2 అయిపోయిందా? నెక్స్ట్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ చూడండి. ఇదిగోండి 11th క్లాస్ థీమ్స్ ఇన్ ఓల్డ్ హిస్టరీ. ఓల్డ్ హిస్టరీ మనకు ఉంది, మెయిన్స్ టాపికే ఉంది కాబట్టి అవసరం ఇది కూడా. ఇదేది? 11th క్లాస్ ఎన్సీఆర్టీ మనకు. నెక్స్ట్ వచ్చేసి 12th క్లాస్లో ఉన్నాయి చూడండి ఎన్సీఆర్టీస్. 12th క్లాస్లో 3 బుక్స్ వస్తాయండి. ఒకటి వచ్చేసి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1. నెక్స్ట్ వచ్చేసి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2. నెక్స్ట్ వచ్చేసి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3. ఇవి మీరు చూసుకుంటే ఈ 3 బుక్స్ కూడా ఒక 12th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించింది. ఇవన్నీ 12th క్లాస్ ఎన్సీఆర్టీ. మీరు ఇవి కానీ కవర్ చేశారంటే ఏన్షియంట్ మిడివల్ ఆడుకోవచ్చు, భలే ఈజీగా ఆడుకోవచ్చు అండి. సరే, ఇక్కడికి ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ కంప్లీట్ చేసాం ఎన్సీఆర్టీస్. ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్కి బుక్స్ ఉన్నాయి చూడండి. ఇది బేసిక్ బుక్ అండి. ఏంటి ఆ బేసిక్ బుక్ అంటే కవర్ పేజ్ చూడండి. నాలెడ్జ్ అండ్ ట్రెడిషన్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ బేసిక్ బుక్ ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి 9th క్లాస్ ఎన్సీఆర్టీ ఆర్ట్ అండ్ కల్చర్కి పార్ట్ 1 9th క్లాస్. చాలామంది ఇక్కడ ఇదొక్కటి చదివి ఆపేస్తారు, కానీ దీంట్లో పార్ట్ 2 కూడా ఉంది ఆర్ట్ అండ్ కల్చర్కి. పార్ట్ 2 అండ్ ఇంట్రడక్షన్ ఆర్ట్ పార్ట్ 2. ఇది
12th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇది 9th కాదండి, సారీ 11th. ఇది 11th క్లాస్. ఇది వచ్చేసి 12th క్లాస్ ఎన్సీఆర్టీ. ఓకేనా, ఇక్కడికి ఆర్ట్ అండ్ కల్చర్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా స్టాండర్డ్ బుక్స్ విషయానికి వస్తే మనం చూడండి, హిస్టరీకి స్టాండర్డ్ బుక్స్, ఏన్షియంట్ హిస్టరీ మీరు వచ్చినప్పుడు ఆర్ఎస్ శర్మ అంటారండి. ఏన్షియంట్ హిస్టరీకి ఆర్ఎస్ శర్మ అని బుక్ ఉంది, అది ఏన్షియంట్కి. ఎన్సీఆర్టీ చదివితే ఇది అవసరం లేదండి, ఈ బుక్కే అవసరం లేదు. నెక్స్ట్ మీరు తీసుకోవాల్సింది ఎన్సీఆర్టీస్ కానీ చదివితే మోడర్న్ హిస్టరీ ఒకటి తీసుకోండి. సోనాలి బన్సల్ గారిది మెగ్రా హిల్ బుక్ ఒకటి వస్తుంది, ఎంసీ మెగ్రా హిల్. ఇది చాలా బాగుంటుందండి, ఇది నేను చదివాను క్రోనోలాజికల్ ఆర్డర్లో, బాగుంది ఇది. లేదు అంటే ఇంకా చాలామంది స్పెక్ట్రమ్ వాడుతుంటారు, ఇది వాడినా ఓకే పర్లేదు. కానీ ఒకవేళ ఎవరు ఇప్పటివరకు బుక్ కొనలేదు మోడర్న్ హిస్టరీ ఒకవేళ కావాలి అంటే మెగ్రా హిల్ సోనాలి బన్సల్ అని ఉంటుంది, సోనాలి బన్సల్, ఈ బుక్ కొనండి. ఇది చాలా స్టాండర్డ్ బుక్, మోడర్న్ హిస్టరీకి చాలా బాగుంటుంది. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కోసం ఇక్కడ చాలు. అయినా కానీ మీరు చదవాలి అంటే నితిన్ సింఘానియా చదవండి ఆర్ట్ అండ్ కల్చర్కి, ఈ బుక్. ఇక్కడికి మనకి హిస్టరీకి బుక్స్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ చూద్దాం. పాలిటీలో మనం తీసుకుంటే నేను చెప్పాను కదా ఇందాక సోషల్ సైన్స్ 6th క్లాస్, అది హిస్టరీకి జాగ్రఫీ అన్నీ ఒకటే ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. 7th క్లాస్ ఎన్సీఆర్టీ, దీని కవర్ పేజ్ చూడండి. ఇక్కడ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 2, అది 6th క్లాస్ది. సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 1 అది. టెక్స్ట్ బుక్ 7th క్లాస్. నెక్స్ట్ 8th క్లాస్ ఎన్సీఆర్టీ అండి, ఇది పొలిటికల్ లైఫ్ 3, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 3, ఇది 8th క్లాస్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ చూడండి 9th క్లాస్ ఎన్సీఆర్టీ. మనకు 9th క్లాస్ ఎన్సీఆర్టీ కవర్ పేజ్ ఏంటి, డెమోక్రాటిక్ పాలిటిక్స్, ఇది 9th క్లాస్. ఇదిగోండి ఇక్కడ 9th క్లాస్. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ కవర్ పేజ్ చూడండి, డెమోక్రటిక్ పాలిటిక్స్ టు 10th క్లాస్, ఇది ఎన్సీఆర్టీ. నెక్స్ట్ చూడండి 11th క్లాస్ ఎన్సీఆర్టీ, పొలిటికల్ థియరీ, గుర్తుపెట్టుకోండి 11th క్లాస్కి ఎన్సీఆర్టీ పాలిటిక్. ఇది ఎవరిదైతే పిఎస్ఆర్ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ ఉందో ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అండి, వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షనల్ ఎవరిదైతే పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్స్ ఉందో, ఒకవేళ జిఎస్ వాళ్ళు గారికి చదివినారంటే ఆన్సర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఈ బుక్. నెక్స్ట్ చూడండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్, ఇది వచ్చేసి 11th క్లాస్ ఎన్సీఆర్టీ. చాలామంది ఇది ఒక్కటే చదివేసి లక్ష్మీకాంత్కి వెళ్తుంటారు, కానీ ఇవన్నీ చదవాలండి. ఇవన్నీ చదివి మీరు లక్ష్మీకాంత్కి వెళ్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇవన్నీ చదివినప్పుడు చాలా ఈజీ అయిపోద్ది, అప్పుడు కోచింగ్ అవసరం లేదు. అందుకే నేను కోచింగ్ వితౌట్ కోచింగ్ బుక్స్ చదివి మీరు చేయొచ్చు అంటే ఇలాగే. నెక్స్ట్ 12th క్లాస్ ఎన్సీఆర్టీ అండి, ఇదిగోండి 12th క్లాస్ ఎన్సీఆర్టీ కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్, ఇది 12th క్లాస్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, ఇదిగోండి ఇది కూడా 12th క్లాస్ ఎన్సీఆర్టీ. మీరు ఇక్కడ టోటల్గా చూసుకుంటే మనకి ఎన్సీఆర్టీస్ ఎన్ని వచ్చాయి పాలిటిక్ అనుకుంటే 8 ఎన్సీఆర్టీస్ వచ్చాయండి. ఎన్ని వచ్చాయి, 8 ఎన్సీఆర్టీస్ ఒక పాలిటీకే మనకు వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 ఎన్సీఆర్టీస్. సరే బ్రో ఇక్కడికి అయిపోయింది ఎన్సీఆర్టీస్ అన్నారు. స్టాండర్డ్ బుక్స్ అంటే ఒకటి వచ్చేసి లక్ష్మీకాంత్, చాలామంది చదువుతారండి ఇది లక్ష్మీకాంత్. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్ అండి, న్యూస్ పేపర్ కంటిన్యూస్గా. ఇంకోటి వచ్చి విజన్ ఐఏఎస్ అడిషనల్ మెటీరియల్ ఉంది, అడిషనల్ మెటీరియల్ అని, అది యూజ్ చేయండి. పాలిటీకి ఈ రిసోర్సెస్ చాలు. న్యూస్ పేపర్ అంటే ఇంకా మ్యాగజైన్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. మీకు ఏదైనా కవర్ చేయలేని న్యూస్ పేపర్లో మీకు కొన్ని ఉంటాయి లార్జ్ టాపిక్స్, అవి మ్యాగజైన్తో మీరు కవర్ చేయొచ్చు. ఇవి కానీ ఫాలో అయ్యారంటే పాలిటీ బిందాస్గా అయిపోద్ది మీది. ఎన్సీఆర్టీ ఇంకా కోచింగ్ ఎందుకండి, అన్ని రిసోర్సెస్ ఉంటాయి.
ఇవన్నీ ఫ్రీగా మీకు ఎన్సీఆర్టీస్ అన్నీ నేను ఫ్రీగా మీకు చూపిస్తా ఎక్కడ దొరుకుతాయి అనేది. ఇంత వీడియో మీకోసం కష్టపడి చేస్తున్నా కదండి. జస్ట్ వీడియో ఒక లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కమెంట్లో కామెంట్ చేయండి, నాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇంకా కొత్త కొత్త వీడియోస్ యూపీఎస్సీకి రిలేటెడ్గా మీ స్ట్రాటజీని ఇంకా బూస్ట్ చేయడానికి హెల్ప్ఫుల్గా నేను తెస్తుంటాను. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం వచ్చేసి ఎకానమీని కవర్ చేద్దాం. ఎకానమీకి చాలా తక్కువ ఎన్సీఆర్టీస్ అండి, ఎక్కువ ఏం చదవడం అవసరం లేదు. కానీ దీంట్లో కూడా 4 ఎన్సీఆర్టీస్. చాలామంది దీనికి కూడా వేరే ఫస్ట్ 9th క్లాస్ బుక్ ఉంటుంది కదా, అదొక్కటి చదువుకొని ఇంకా స్టార్ట్ చేసేస్తారు. కానీ 9th క్లాస్ బుక్ ఎకనామిక్స్ ఇది 9th క్లాస్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది 10th క్లాస్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ 10th క్లాసు. నెక్స్ట్ 11th ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇది 11th క్లాసు. ఇది వచ్చేసి 12th ఇంట్రడక్టర్ టు మైక్రో ఎకనామిక్స్. ఈ 4 ఎన్సీఆర్టీస్ చదవాలి. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ చూసుకుంటే మృణాల్ నోట్స్ దొరకద్దండి, మృణాల్ సార్ నోట్స్ ఇది కానీ కంబైన్ అయిపోయిందంటే మీకు అయిపోయింది. ఎకానమీ ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇయర్ బుక్ ఒకటి, ఎకనామిక్ సర్వే వస్తుంది అది. ఈ 3 అండి స్టాండర్డ్స్. నెక్స్ట్ న్యూస్ పేపర్ ఆల్మోస్ట్ మనం చదువుతాం, ఇంకా కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్. ఇది చేశారంటే ఇక్కడికి మీ ఎకానమీ కంప్లీట్, ఇంకేం డౌట్ లేదు మీకు. ఓకేనా, చాలా ఈజీగా అయిపోద్ది. కోచింగ్లో అవసరమే లేదు, లక్షలు పెట్టి చేయడం అవసరం లేదు. అక్కడ జాగ్రఫీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది, ఎకానమీ అయిపోయింది. ఇప్పుడు ప్రిలిమ్స్కి మనకు జనరల్ సైన్స్ అని ఒక టాపిక్ వస్తుంటుంది, చాలా ఇంపార్టెంట్ అది చూడండి ఇక్కడ. జనరల్ సైన్స్కి ఎన్ని ఎన్సీఆర్టీస్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్లో బయోటెక్నాలజీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి బయోటెక్నాలజీ సంబంధించినవి. ఇవి చాలా హెల్ప్ అవుతాయండి. ఇది 9 ఎన్సీఆర్టీసే. 1 2 3 4 5 6 7 8 9 9 ఎన్సీఆర్టీస్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి 8th క్లాస్ ఎన్సీఆర్టీ చూద్దాం. 6th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇది 6th క్లాస్ ఎన్సీఆర్టీ అండి. క్యూరియాసిటీ, ఒక ఆతృత, ఒక పిల్లవాడిని ఆకర్షించడానికి ఎన్సీఆర్టీస్ బిల్డ్ చేస్తారు. మనం చదువుతుంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ ఎవరు చదవరు. కానీ చదివి చూడండి, ఎన్సీఆర్టీస్ నుంచి నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ చూడండి 6th క్లాస్ ఎన్సీఆర్టీ కింద 7th క్లాస్ ఎన్సీఆర్టీ సైన్స్. 7th క్లాస్ ఇది జనరల్ సైన్స్ కోసం. నెక్స్ట్ 8th క్లాస్ ఎన్సీఆర్టీ చూడండి ఇక్కడ 8th క్లాస్ సైన్స్, ఇది కూడా కవర్ పేజ్. నెక్స్ట్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ చూడండి, దీనికి కూడా కవర్ పేజ్ ఏముంది సైన్స్, ఇది 9th క్లాస్. ఓకేనా. నెక్స్ట్ 10th క్లాస్ చూడండి, ఇది కూడా సైన్స్, ఇది 10th క్లాస్. నెక్స్ట్ బయాలజీ, ఇది 11th క్లాస్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ బయోటెక్నాలజీ, ఇది కూడా 11th క్లాస్ అండి. మనకుంది సైన్స్ అండ్ టెక్లో, ఇది చదవాలి. ఎన్సీఆర్టీ మీకు చదివితే బేసిక్స్ అవుతాయి. నెక్స్ట్ బయాలజీ 12th క్లాస్ అండి, ఇది బయాలజీ 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఇది. నెక్స్ట్ దీంట్లోనే బయోటెక్నాలజీ కూడా ఉంది 12th క్లాస్ ఎన్సీఆర్టీ. ఈ 9 ఎన్సీఆర్టీస్ చదివారంటే మీకు చాలా ఈజీగా మీ సైన్స్ అండ్ టెక్, జనరల్ సైన్స్ అన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. సరే, ఇంకా ఇక్కడ స్టాండర్డ్ బుక్స్, ఇంకా స్టాండర్డ్గా వేరే సపరేట్గా ఏం చదవాలి అంటే ఒకటి వచ్చేసి రవి అగ్రహారి అని బుక్ ఉందండి సార్ది, సైన్స్ అండ్ టెక్, ఇది చదవండి. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపరు, కరెంట్ అఫైర్స్ అఫ్ కోర్స్ అవే. నెక్స్ట్ మ్యాగజైన్ కవర్ చేయండి.
స్పెసిఫిక్లీ సైన్స్ అండ్ టెక్ పోర్షన్. ఇవి కానీ చేశారంటే మీకు ఎన్సీఆర్టీస్తో పాటు స్టాండర్డ్ బుక్స్ అయిపోయినాయి, ఇక్కడికి జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్ కంప్లీట్గా కవర్ అయిపోద్ది. ఇక్కడికైతే మనకు ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్గా అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్స్ చేయండి, కమెంట్స్లో నన్ను అడగండి, నేను షూర్గా. హాయ్ గైస్, ఎన్సీఆర్టీస్ని ఎలా ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు, నేను కింద లింక్ కూడా ఇచ్చిన, లింక్ క్లిక్ చేసినా వెళ్ళిపోతారు డైరెక్ట్గా. లేదంటే ఇక్కడ జస్ట్ ఎన్సీఆర్టీ అని టైప్ చేయండి. నేను మొత్తం మీకు క్లియర్గా ట్యాబ్లో చేసి చూపిస్తున్నా, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి, ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ 1 to 12th క్లాస్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఓపెన్ అయిందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి క్లాస్ ఉంది, నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంది, నెక్స్ట్ బుక్ టైటిల్ ఉంది. నేను ఏ బుక్స్ మీకు మెన్షన్ చేశానో ఆ బుక్స్ ఇక్కడ ఫస్ట్ 6th క్లాస్లో ఫస్ట్ సోషల్ సైన్స్ కదా మనం చూసాం, దాంట్లో ఏముంది, ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా బియాండ్, క్లిక్ చేసాం. ఈ బుక్ నేను చూపించా కదా మీకు, ఎన్సీఆర్టీస్లో చదవాలని చెప్పేసి. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా చూద్దాం ర్యాండమ్గా. హిస్టరీలో 12th క్లాస్ది చూడండి, 12th క్లాస్ది ఏం చెప్పాను నేను, హిస్టరీ, ఇదిగోండి. నెక్స్ట్ దీనికి వచ్చేసి థీమ్స్ ఆఫ్ ఇండియా పార్ట్ 1, ఇదిగోండి. గో క్లిక్ చేశారంటే మీకు ఓపెన్ అయిపోద్ది. ఇది నేను చూపించా కదా, ఇలా ఓపెన్ అయిందా? ఇప్పుడు ఈ బుక్ చదవాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది చూడండి, డౌన్లోడ్ కంప్లీట్ బుక్ చేసిన బుక్ అంతా డౌన్లోడ్ అయిపోద్ది మీకు ఈజీగా. లేదు చాప్టర్ వైజ్ చదవాలన్నా ఆ చాప్టర్ని ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ అని కొట్టంగానే ఆ చాప్టర్ ఇట్లా మీకు స్క్రీన్ మీద ఓపెన్ అవుద్ది. ఒక్క నిమిషం. ఇదిగోండి ఓపెన్ అయిందా బుక్, ఇదిగోండి చాప్టర్. ఎన్ని పేజెస్ ఉంది ఇది? ఇదంతా మీకు కంప్లీట్ బుక్ డౌన్లోడ్ అయిపోయింది. ఇట్లా మీరు తీసుకొని చదువుకోవచ్చు ఎన్సీఆర్టీస్ కోసం. అర్థమైంది అనుకుంటున్నా. ఇలా బుక్స్ని యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి క్లిక్ చేసినా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.